సరే దయ్యం పట్టింది, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు, గంతులేస్తూ ఉన్నాడు, భూతం పట్టింది అని అంటూ ఉంటారు కదా. ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అదే నేను యాక్చువల్‌గా మనం దెయ్యాలనే అంటున్నాము. వాటికి సంబంధించి ఏందంటే గ్రహాన్ని కొంతమంది ఒక మంత్రశాస్త్రంలో గ్రహ అని అంటుంటారు. పూర్తి సాత్విక పద్ధతిలో తీసుకున్నప్పుడు పితృదేవతలనే అవుతారు వాళ్ళు. హ్మ్. కాపోతే కోరికలు తీరక గాని, ఇలాంటి ప్రభావం వల్ల అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఈ పితృదేవతలను కూడా దయ్యాలు, ఆత్మలు, భూతాలు అనొచ్చా? పితృదేవతలని అనకూడదు యాక్చువల్‌గా. అంటే దెయ్యాలు, భూతాలు అంటూ సెపరేట్‌గా ఏం లేవు. ఏముండవండి. మామూలుగా ఉన్నదే పితృదేవతలు. ఇప్పుడు మా పితృదేవతలు మాకు ఎలాగో మీకు వేరే విధంగా కనిపిస్తుంటారు. యెస్, అది కరెక్ట్. కామన్‌గా ఇక్కడ ఎందుకంటే చనిపోయిన తర్వాత మాత్రమే వచ్చే అది ఆత్మలు జరుగుతుంది. అంటే ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ. సాధారణంగా ఏం జరుగుతుందంటే యోని రూపాంతరం చెందుతుంది. హ్మ్. మనిషి జన్మ ఏదైతే ఉంటుందో మనిషి జన్మ తర్వాత యోని రూపాంతరం చెంది అతను చేసిన కర్మలను బట్టి అది పిశాచ లేకపోతే బ్రహ్మ రాక్షస లేకపోతే భూతమా అనేది ఈ విధంగా మారుతూ ఉంటుంది. అది ఈశ్వరుడు తప్ప ఎవరికి తెలియంది కదా.